సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతులో బొంద పెడతామంటూ లండన్లో తెలంగాణ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్పై పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ పులి బయటకు వస్తే బోనులో బంధిస్తామంటూ రేవంత్ హెచ్చరించారు. 100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూద్దామని, 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలపై దృష్టి పెట్టాలంటూ కేటీఆర్ హితవు పలికారు. ఈ నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దని పిలుపునిచ్చారు. కరెంటు బిల్లుల గురించి అడిగితే అధికారులకు సీఎం గతంలో చేసిన మాటలను చూపించాలని కేటీఆర్ సూచించారు. సోనియా గాంధీ బిల్లు కడతారని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారని ఆయన వివరించారు. కరెంటు బిల్లు ప్రతులను సోనియా ఇంటికి పంపించాలని ప్రజలను కోరారు. హైదరాబాద్లోని ప్రతి ఒక్క మీటర్కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక సంచలన వ్యాఖ్యల మీద మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఇప్పటికే హైదరాబాద్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ పార్టీలోని సన్నాహక సమావేశం బీఆర్ఎస్ పార్టీకి సమావేశం కొనసాగుతుంది. ఇందులో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి కామెంట్స్ పైన కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. మరికొంత పరిస్థితి అయితే దావోస్ పర్యటనలో 100 మీటర్ల లోపల పార్టీని బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని దానిపైన రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ల పైన కూడా కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అహంకారంతో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏవైతే వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము. టీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో ఇలాంటి వాళ్ళని చాలా మంది చూసింది. రేవంత్ రెడ్డి లాంటి నాయకులను వేల మంది టీఆర్ఎస్ పార్టీ చూసింది. ఏదైతే అయినటువంటి 2-3 దశాబ్దాల పార్టీ కోసం నిలబడి ఇలాంటి వాళ్ళను మట్టి కల్పించిందని కూడా తాను తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడతామంటూ కూడా తాను గట్టిగా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. తెలంగాణలో తెచ్చినందుకు, తెలంగాణ అభివృద్ధి చేసినందుకు, మమ్మల్ని దొంగలను హామీలో ప్రశ్నించినందుకు మమ్మల్ని బొంద పెట్టేటట్టు కూడా తాను వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండేగా మాట్లాడని కూడా తాను కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ కూడా 3 నెలల సమయంలో ఇప్పటికే 50 రోజులు గడిచిన మరో 50 రోజుల సమయం ఉంది కాబట్టి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలి. ఈ నెలలో ఏదైతే డిసెంబర్ 9 నుంచి కరెంట్ బిల్లులు ఎవరు కట్టవద్దంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నెల నుంచి కరెంట్ బిల్లులు ఎవరు కూడా కట్టవద్దు. ఈ కరెంట్ బిల్లులన్నీ కూడా జనపద్ లో ఢిల్లీలో ఉన్నటువంటి జనపద్ లో సోనియా గాంధీ ఇంటికి వీటిని పంపించాలి. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్ గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందించాలని కూడా తాను ప్రధానంగా డిమాండ్ చేశారు. ఇంకా ఇప్పటికే సమావేశం కొనసాగుతున్నటువంటి ఈ కామెంట్స్ అన్ని కూడా రేవంత్ రెడ్డి పైన టార్గెట్ గా తాను పూర్తి స్థాయిలో వ్యాఖ్యలు చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. థాంక్యూ కిరణ్.